పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు ఈ కీటకంతో జాగ్రత్తగా ఉండాల్సిందే. మొదట విజయనగరంపై విరుచుకుపడ్డ స్క్రబ్ టైఫస్ ఇప్పుడు ఏపీ మొత్తాన్ని గడగడలాడిస్తోంది. కేసుల మీద కేసులు పెరుగుతుండటమే కాదు, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరి స్క్రబ్ టైఫస్ కట్టడికి అధికారులు ఏం చేస్తున్నారు? అటు అధికారులకు ఇటు ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సూచనలేంటి? అసలు ఏపీకి స్క్రబ్ టైఫస్ టెన్షన్ ఇంకెన్నాళ్లు? 3 ఏళ్ల కిందట ఢిల్లీ, తమిళనాడును షేక్ చేసిన స్క్రబ్ టైఫస్ ఇప్పుడు ఏపీని వణికిస్తోంది. ఇప్పటికే చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం జిల్లాల్లో కేసులు బయటపడ్డాయి. విశాఖలో 2 నెలల్లో 43 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీనికి సంబంధించి విశాఖ కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్లో ప్రైమరీ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కొత్త కేసులు నమోదవటం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు మరణాలు సంభవిస్తుండటం తెగ టెన్షన్ పెడుతోంది. మొన్ననే పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్తో ఇంటర్ విద్యార్థిని జ్యోతి మరణించగా లేటెస్ట్గా మరొకరు మృతి చెందారు. గుంటూరు జీజీహెచ్లో స్క్రబ్ టైఫస్ చికిత్స పొందుతూ ధనమ్మ అనే వృద్ధురాలు మరణించింది. తీవ్ర జ్వరం, విరేచనాలతో గత నెల 18న ఆసుపత్రిలో చేరిన ఈమెకు అప్పటి నుంచి చికిత్స అందిస్తూనే ఉన్నారు. ఆమె ప్రాణాలు నిలబెట్టేందుకు డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు. చివరకు ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. విజయనగరంలోనూ 3 రోజుల క్రితం మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇక లేటెస్ట్ గా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో 2 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. అనారోగ్యంతో ఇందిరా కాలనీకి చెందిన అమరేశ్వర్ ఆసుపత్రిలో చేరింది. ఇటు పామర్లోనూ కోరముక్కువారి పాలింక చెందిన మానస అనే మరో మహిళ కూడా జ్వరంతో బాధపడుతోంది. స్క్రబ్ టైఫస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇప్పటికే దోమలు తెగ కుట్టేస్తున్నాయి. సందట్లో సడేమియాలా ఇలాంటి స్క్రబ్ టైఫస్ వైరస్లు వచ్చేస్తున్నాయి. సో మరో 2-3 నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే. నల్లిని పోలిన కీటకం కుట్టడంతో స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కుట్టిన చోట దద్దుర్లు, నల్లటి మచ్చలు ఏర్పడడం, జ్వరం, వాంతులు, తల, ఒంటి నొప్పులు, పొడి దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. మరియు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ కీటకాల బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. కీటకం చిన్నదే కావచ్చు, కానీ దాని ప్రభావం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. అలాగని జ్వరం రాగానే అదేనేమో అని భయపడాల్సిన పని లేదు. అదే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగాను ఉండొద్దు. ఎందుకంటే ఇది ఫీవర్ సీజన్. బీ అలర్ట్.